వందనాలు స్వాములు. ఈ స్వామి మా మరదల స్వామి పేడ పీసుకుంటుంటే సరదాగా వీడియో తీసా. హలో మిస్టర్ బంటి గారు, సండే కనుక చర్చికి వచ్చేసాను. చర్చిలో అర్పణ సమయానికి నా హృదయాన్ని తీసేసి కానుకగా వేసేసాను. విధంగా చర్చ అయిపోయినాక తర్వాత ఈ స్వామి వీడియోలు ఏమంటే తీస్తాడు. ఈ మా స్వామి వీడియోలోకి చూసి స్టీల్ అట్టిస్తున్నాడు. తర్వాత ఎండలకు తట్టుకోలేక అలా కరుపుచ్చకాయ తెచ్చుకుందామని పోయినాం. అక్కడ అమ్మే స్వామి బజ్జం వేసి ఇచ్చిండు. తర్వాత ఆ పుచ్చకాయను కోసుకుని ప్రశాంతంగా తినేసా. తర్వాత తిని అయిపోయిన ఆ బొప్పుల్ని తీసిపోయి మా మరదల స్వామి తొట్టు గారికి బాటు గారికి వేస్తున్నారు. అబ్బాయి ఎక్కడికో పోయి ఇప్పుడు ఇంటికి వచ్చేసాడు. అబ్బాయి ఈ స్వామి చూడండి భయంకరంగా స్టిల్ ఇచ్చాడు. తర్వాత కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని స్నానం చేసి ఆరాధనకి వెళ్ళిపోయాను. తర్వాత మన పుష్పస్వామిని కలిసిపాటు పోదాం అని తీసుకుని పోతున్నా. తో పాటు మా శావస్వామి కూడా వచ్చిండు. బేకరీకి వెళ్ళి మా పుష్పస్వామి ఏంటంటే కొనుక్కున్నాడు. తర్వాత ఒక చిన్న హోటల్కి వెళ్ళి తలా 3 ప్లేట్లు చపాతీ తీసుకొని తినేస్తున్నాం. ఇక్కడ ఒక ప్లేట్ చపాతీ వచ్చేసి 35 రూపీసే. కర్రీస్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. పుష్పంగాడు మామూలు కదబ్బా. తర్వాత 3 క్యాంపాలు తీసుకుని చీజ్ కొట్టేసి తాగేస్తున్నాము. తర్వాత క్యాంపా తాగేసి ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చాక పడుకుని పోయాము. అది మరి మ్యాటర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.